అందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంత ప్రజలందరికి గూడా నమస్కారం తెలియజేస్తూ, నేను ప్రభాకర్ రెడ్డి, కొత్తగా ఏర్పడ్డ మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. విషయంలోకొస్తే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఈ గతం నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాం. ముఖ్యంగా మా డిమాండ్స్లో ఒకటి ఇష్యూ ఏంటంటే, ఈ మధ్యకాలంలో పూర్తిస్థాయిలో లోకల్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా శ్రద్ధ పెడితే చాలా బాగుండేది. పెడతారు ఖచ్చితంగా అనుకుంటున్నా. ఈ వ్యవసాయ భూముల్లో ఏవైతే ఉన్నాయో పిచ్చి చెట్లు, సర్కారు వల్ల తుమ్మ చెట్లు, రెండొకటే ఈ వయ్యారి బామ, ఇది కలుపు చెట్లు. సర్కారు తుమ్మ చెట్లు, వయ్యారి బామని ఖచ్చితంగా మన లోకల్ ఆర్మీని పెట్టి, అంటే రైతుల్ని, రైతు కూలీల్ని, లోకల్ సర్పంచెస్ని అందరిని పెట్టి వీటి మీద ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. వీటిని తరిమి కొట్టి చంపి పారదాంగాలి. ఈ మనం పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక నియోజకవర్గంలో సక్సెస్ఫుల్గా చేయాలి అని ప్రాజెక్ట్ రిపోర్ట్ అంత ఉంది. గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయటం కూడా జరిగింది. మళ్ళీ మరోసారి కూడా చేస్తాం. అయితే ఈ పెద్ద మొత్తంలో సమస్యలు వస్తున్నాయి. ఈ పిచ్చెట్లు, వయ్యారి బామ అనే కలుపు చెట్ల వల్ల ఈ పిచ్చి కంప కొట్టుకొని కుచ్చుకొని కాళ్ళలో చెట్టుకి కాళ్ళు నరికేసుకున్న వాళ్ళు ఉన్నారు. వ్యవసాయ భూములు చాలా బీడు భూములుగా మారినాయి. దాంతో మీరందరూ కూడా ఒకసారి సొంతమైన మన సొంత భూములు, మన సొంత గ్రామాలు, మన సొంత దేశమైన ఈ దేశంలో ఇంత ఫ్రాడ్ జరుగుతుందే. ఆ పిచ్చెట్లు పొలాలు కబ్జా చేస్తుంటే మనం ఎందుకు ఎదుర్కోలేం? ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జాతీయ ఉపాధి పథకంలో పెట్టడమో ఏదో ఒకటి చేసి అది తక్షణమే తొలగించుకోగలిగి రైతులను కూడా మోటివ్ వాళ్ళకి అవేర్నెస్ తెప్పించి వాళ్ళకి తెలిసేటట్టు ఆ చెట్ల వల్ల ఎంత పెద్ద మొత్తంలో నష్టం ఉన్నదని గవర్నమెంట్ ఖచ్చితంగా దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. నేను ఒక ఎమ్మెల్యే లైన్లో ఉన్నా కాబట్టి, అంటే ఫ్యూచర్లో పొలిటికల్గా ఒక పార్టీ నుంచి ఇస్తే లేదా ఇండిపెండెంట్గానే ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మా ఫస్ట్ హామీ రైతులకి, రైతు కూలీలకి, ఆ ప్రాంత ప్రజలందరికి కూడా ఇచ్చేది పిచ్చి చెట్లు, వయ్యారి బామ లేకుండా చేస్తాం. అది ప్రధానమైన హామీగా నేను ఇవ్వబోతున్నా. ఇప్పటికీ చేయకపోతే ఏ పార్టీ కూడా, అంటే ఇంకా రానున్న ఎలక్షన్లో ఏ ఎలక్షన్లో అయినా నేను ఇదే ఎజెండాతో ముందు పోతా. మేలు జాతి అయిన చెట్లని నాటిస్తూ ఒక ఎడారి ప్రాంతాన్ని కూడా కోనసీమ, రాజమండ్రి ఏరియాలో ఎంత చల్లదనం ఉంటుందో, ఎంత ఆదాయం వస్తుందో, ఎంత మంచి చెట్లతోటి అట్టు ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఆదాయం తెచ్చేదానికి, అంతకన్నా ఎక్కువ ఆదాయం వచ్చేటట్టు మా రైతుల్ని నేను మోటివ్ చేస్తాను. ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చేటట్టు నేను చేసుకోగలుగుతాను. నేను ఎమ్మెల్యేని అయితే ఆ నియోజకవర్గం మొత్తాన్ని కూడా 100% ఆదాయం వచ్చేటట్టు ప్రయత్నిస్తా. మంచి ఆరోగ్యంగా ఉండేటట్టు ఆ నియోజకవర్గ ప్రజల్ని తీర్చిదిద్దుతామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. కొబ్బరి పండని ప్రాంతం, కొబ్బరి చెట్టు చూడని ఆ ప్రాంతంలో కొబ్బరి ప్రధానమైన ఆదాయంగా మారేటట్టు నేను చేస్తాను. నేను ఎక్కువ ఎడారి ప్రాంతాలకు సంబంధించిన ప్రకాశం డిస్టిక్లో ఉన్న నియోజకవర్గంలోనే పెడతా. కర్నూలు, కడప, పల్నాడు నియోజకవర్గాల్లోనే ట్రై చేస్తా. వినకొండ కూడా అది ఒక ఎడారి, అలాంటి ఎడారి ప్రాంతంలో నేను ట్రై చేస్తాను. కాలువ ఉండొచ్చు, ఆదాయం తక్కువ ఉన్నది, అలాంటి నియోజకవర్గాల్లో నా దృష్టి అనేది ఖచ్చితంగా పెడతాం. ఖచ్చితంగా నా నియోజకవర్గమే కాకుండా ప్రతి నియోజకవర్గాన్ని కూడా డెవలప్మెంట్ చేసుకునే వైపున ఖచ్చితంగా వెళ్తా అని నేను అనుకుంటున్నాను. నేను చాలా ఇబ్బంది పడ్డాం. నాకు కొంత పొలం ఉన్నది, కానీ ఇప్పటికి కూడా తెలవక కొబ్బరి నీళ్ళు మా పొలంలో మొలిసి మా పొలంలో నాటిన కొబ్బరి చెట్లు నీళ్ళు తాగలేకపోయినాం. ఫ్యూచర్లో కొబ్బరి నీళ్ళు మా పొలంలో పండిన చెట్ల నీళ్ళు తాగాలని మేము అనుకుంటున్నాం. న్యాచురల్ ఆర్గానిక్ కొబ్బరి
కానీ, బత్తాయి కానీ, నిమ్మ కానీ ఇవన్నీ కూడా తాటి చెట్లతో సహా తాటి నుంజలు, తాటి కళ్ళు, తాటి బెల్లంతో సహా అన్నీ మన ఎడారి ప్రాంతాల్లో దొరికేటట్టు నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను.